వేసవి వేడి వల్ల అలసటగా ఉందా? చర్మం పొడిగా మారిందా? జుట్టు రాలిపోతుందా? అయితే ఈరోజు వీడియో మీకోసం. ఒక సింపుల్ జావతో శరీరానికి చల్లదనం, ఇంకా ఒక సహజమైన నీటితో గ్లోయింగ్ స్కిన్ అండ్ సిల్కీ హెయిర్. నమస్కారం అందరికీ, మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం రెండు అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాం. నవారా అండ్ రాగి జావా ఎలా తయారు చేయాలి, రైస్ వాటర్తో స్కిన్ అండ్ హెయిర్ కేర్ ఎలా చేయాలి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు నవారా బియ్యం పిండి, 2-3 గ్లాసులు నీరు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు. ముందుగా రాగి అండ్ నవారా బియ్యాన్ని పిండిగా చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో గడ్డలు లేకుండా కలపాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పాత్ర పెట్టి నీరు మరిగించాలి. అందులో ఉప్పు వెయ్యాలి. నీరు మరిగిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా పోస్తూ మరో చేతితో బాగా కలపాలి. ఇలా చేస్తే గడ్డలు రాకుండా జావ మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు మీడియం మంటపై 15-20 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివర్లో నెయ్యి వేస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ జావ శరీరానికి చల్లదనం ఇస్తుంది, ఎముకల బలం పెంచుతుంది. వేసవిలో బెస్ట్ డ్రింక్. రైస్ వాటర్ బ్యూటీ సీక్రెట్స్. ఇప్పుడు మన రెండో భాగం రైస్ వాటర్. మన ఇంట్లోనే సులభంగా దొరికే ఈ నీటిలో విటమిన్లు, మినరల్లు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. రైస్ వాటర్ను టోనర్లా వాడచ్చు. కాటన్తో ముఖానికి అప్లై చేసి 5-10 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చర్మం మృదువుగా, మెరుపుగా మారుతుంది. జుట్టుకు కూడా ఇది చాలా ఉపయోగం. జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు బలంగా మారుతుంది, మెరుపు వస్తుంది. రైస్ వాటర్లో కొద్దిగా మజ్జిగ కలిపి 30 నిమిషాలు తలకు పెట్టి కడిగితే జుట్టు సిల్కీగా మారుతుంది. సన్బాన్ ఉన్నప్పుడు కూడా రైస్ వాటర్ ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుంది. చిక్కులు తగ్గించి జుట్టు మేనేజ్ చేయడం సులభం చేస్తుంది. ఇలా ఈ 2 న్యాచురల్ టిప్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.